ఈరోజు వాక్యము ముఖ్యాంశము పునరుద్ధానము మరియు ఆరని అగ్ని. యేసు ప్రభువు చెప్పిన హెచ్చరిక రక్షణ గురించిన ఉపమానం. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి సంఘమా, ప్రియమిత్రులారా, ప్రభు అయిన యేసు శుభనామంన మీకు వందనాలు తెలియజేస్తున్నాం. పునరుద్ధానము మరియు ఆరని అగ్ని. యేసు చెప్పిన హెచ్చరిక రక్షణ గూర్చిన ఉపమానం. Resurrection and the unquenchable fire. Unquenchable అంటే ఆగని ఫైర్, అగ్ని. Decoding Jesus parable of warning and salvation. పునరుద్ధానము, పశ్చాత్తాపము, దైవికమైనటువంటి తీర్పు అనేటువంటి అంశాలను ఈరోజు మనము ధనవంతుడు మరియు లాజరు ఉపమానం నుంచి పరిశీలించబోతున్నాం. లేఖనాల్లో ఆధ్యాత్మికమైన హెచ్చరికలు మనకు చెబుతున్నాయి. మృతులందరూ కూడా క్రీస్తునందు మృతులైన వారు తిరుగులేస్తారు అనేటువంటి ఉపమానం కూడా మనం చూస్తున్నాం. అయితే దేవుని వాక్యాన్ని తిరస్కరించే వారికి, యేసునందు రక్షణ లేని వారికి నిత్య జీవం అనే అర్హతను కోల్పోతారు, నరకానికి వెళ్తారు వాళ్ళు. సో ఈరోజు అంశాన్ని పునరుద్ధానము, ఆరని అగ్ని, లూకాసు వార్త నుంచి ఉపమానాన్ని తీసుకుంటాం. ఆరని అగ్ని గురించి విశ్లేషణ చేస్తాం. అయితే అవిశ్వాసులకు కలిగేటువంటి ఆ యొక్క నిత్య నరకం గురించి ధ్యానం చేస్తాం. రక్షణ, అదేవిధంగా సువార్తలో మనకు ఇవ్వబడినటువంటి నిత్య జీవం గురించి ఆలోచన చేస్తాం. ముఖ్యంగా మూలవాక్యము లూకాసు వార్త 16వ అధ్యాయము 27 నుంచి 31 వరకు ఉన్నది. లాజరు, ధనికుడు ఇద్దరు కూడా చనిపోతారు. ధనికుడు నరకానికి వెళ్తాడు, లాజరు పరలోకానికి వెళ్తాడు. పూర్వకాలంలో యేసుప్రభు వారు శిలువ మరణము ముందు రక్షింపబడిన ఆత్మలు అబ్రహాము రొమ్మును ఆనుకునుండేవి భూగర్భంలో. తర్వాత ఆయన యేసు చరణగా తీసుకుని పైకి తీసుకెళ్ళాడు. ఈ కథ యేసుప్రభు జీవించి ఉండగానే ఆయన చెప్పి ఉన్నాడు గనక పరదేశ్ అనేది భూగర్భంలోనే ఉండేది. ఈ పరదేశులో ఉన్నటువంటి లాజరు, ధనికుడు బాగా ఇద్దరు తెలుసున్న వాళ్ళే కానీ ధనికుడు తన యొక్క స్వార్థ బుద్ధి వలన నరకానికి వెళ్ళాడు. ఆ నరకం పక్కనే కొద్ది గ్యాప్లో పరదేశ్ కూడా ఉండేది. ఆ పరదేశ్ అబ్రహాం బోసం అనేవారు, అబ్రహాం రొమ్ము. అబ్రహామును అడుగుతాడు ఎవరు, ధనికుడు, ఏమనంటే, అయ్యా, నేను ఎలాగా నరకానికి వచ్చాను, నాకు ఇంకా 5గురు సోదరులు ఉన్నారు, వాళ్ళ గురించి నాకు ఆందోళనగా ఉంది, వాళ్ళు నరకానికి వచ్చేస్తారేమని. అయితే నేను ఈ నరకం నుండి బయటకు వెళ్ళడానికి ఎలాగ అవకాశం లేదు కనుక నా సోదరులకు అడగడానికి, వాళ్ళకి చెప్పడానికి, పాపం వలన వచ్చే జీతం ఎంత దారుణంగా ఉంటుందని చెప్పడానికి లాజర్ని పంపమని అబ్రహామును వేడుకుంటాడు. అబ్రహాం అంటే అబ్రహాం బోసం, అక్కడ పరదేశంలో ఉండేటువంటి వారందరూ దాంట్లో ముఖ్యుడు అబ్రహాం.
అబ్రహాముతో లాజర్‌ను పంపమని, అంటే పరదేశంలో ఉన్న లాజర్‌ను పంపమనే మాట రెజరెక్షన్ సూచిస్తుంది. అంటే తనకి రెజరెక్షన్, ఆ లాజరుని తిరిగి రెజరెక్ట్ చేసి పంపించమంటాడు భూమి మీదకి. అందుకు అబ్రహాం ఏమంటాడంటే, వాళ్ళ దగ్గర మోషే గ్రంథాలు, మిగతా ప్రవక్త గ్రంథాలున్నాయి. వారు అవి వాళ్ళు నమ్మి, ఆ నమ్మకంతోనే వాళ్ళు నిత్య జీవానికి రావాలి. చనిపోయిన వారు రెజరెక్ట్ అయ్యి వచ్చి చెప్పినా వినరు అంటాడు. అంటే తన సోదరులు వినడానికి ధనవంతుడు ఆ యొక్క లాజర్‌ని పంపించమండంలో మనము మర్మం ఏమి అర్థం చేసుకోవచ్చంటే, ధనవంతుడికి పునరుద్ధాన శక్తి పైన నమ్మకం ఉంది. కానీ వాడు పాటించలేదు దేన్ని కూడా. అందువల్ల లూకాసు వార్త 16:30లో ఏముందంటే, తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అప్పుడు అబ్రహాం అంటాడు, మృతుల్లో నుంచి రిజరెక్ట్ అయ్యి వెళ్ళిన ఈ పరదేశం నుంచి వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర లేఖనాలున్నాయి. లేఖనాలను వాళ్ళు నమ్మని వాళ్ళు ఎప్పటికీ నమ్మరు. అక్కడే వారు వినాలి అనే ఉద్దేశంతో అబ్రహాము ఆ ధనవంతుడి యొక్క ఆలోచనని రిజెక్ట్ చేస్తాడు, వ్యతిరేకిస్తాడు. ధనవంతుని ఆలోచన ఏంటంటే, మృతుల్లో నుండి ఒక లేచి వెళ్తే బావుంటాదేమో, మా 5 బ్రదర్స్ వింటారు. వాళ్ళు రక్షింపబడి నూతన జీవంలోకి, నిత్య జీవంలోకి వెళ్తారనే ఆలోచన. అతని నమ్మకం ఏంటంటే, కళ్ళతో చూస్తే మళ్ళా తిరిగి లాజర్‌ని చూస్తే నమ్ముతారు చెప్పే మాటలు అని అనుకున్నాడు. కనుక వారు మారుమనసు పొందుతారని అనుకున్నాడు. ఇది ధనవంతుని ఆలోచన. వాడు ఆల్రెడీ నరకంలో ఉన్నాడు. అయితే అబ్రహాం ఏమన్నాడంటే, మోషేను ఇతర ప్రవక్తలు వ్రాయబడినటువంటి వాక్యాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర గ్రంథాలున్నాయి. మన వాక్యము వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది అని అబ్రహాం అంటాడు. సో, కళ్ళతో చూస్తే నమ్ముతారు. ఈ యొక్క కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫెయిత్‌లెస్‌నెస్, విశ్వాసము లేకుండా ఉంటే భయంకరంగా ఈ నరకం ఉంటుందనేటువంటిది ఎవరైనా ఒకళ్ళెళ్లి చెప్తే బావుంటాదేమో అని అనుకున్నాడు గానీ, వాక్యం విని నమ్మమంటాడు అబ్రహాం. అందువలన లేఖనాలను, అంటే బైబిల్ గ్రంథములోని వాక్యాలను నమ్మకపోయిన ఎడల రెజరెక్ట్ అయ్యి తిరిగి వెళ్ళినా ఆ లాజరు మాట వాళ్ళు వినరు అని అబ్రహాం అంటాడు. అందువల్లనే మనం ఇక్కడ గమనించవలసిందేంటంటే, మనం వాక్యాన్ని వింటున్నాం. ఈ కళ్ళతో ఏమీ చూడట్లేదు. అంతా కూడా వాక్యం వినుట ద్వారా మనకు విశ్వాసం ఉంటుంది. ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము రక్షింపబడుతున్నాం. సో, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, రిజరెక్టెడ్ పీపుల్ కూడా ఒకవేళ వెళ్లి చెప్పినా, ఈ వాత వేయబడినటువంటి మనసున్న వారికి మారు మనసు ఉండదు. కనుక మనము బహుజాగ్రత్తగా మనము బ్రతికుండగానే వాక్యమును నమ్మి, ప్రభువుని నమ్మి, విశ్వసించి, ఆ విశ్వాసములోనే కొనసాగే విధంగా మనం ఉండాలి. నిత్య జీవానికి మరి మనం వెళ్ళాలి అంటే, మన విశ్వాసం ద్వారా మాత్రమే వెళుతున్నాం. ఈ స్టోరీ జీవిత అనంతరము జరిగేటువంటి దాని గురించి కాదు గానీ, ముఖ్యంగా మనము దేవుని వాక్యాలని ఖచ్చితంగా మనం అనుసరించాలి. అప్పుడే మనము మృతులైనా తిరిగి లేస్తాము. ఆ వాక్యాలకి అంత పవర్ ఉంది అని మనము నమ్మాలి. కనుక మనము ఒకవేళ ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము ప్రభునందు విశ్వాసం ఉంచి, లేఖనాలను అనుసరించి నడుచుకున్నట్లుగా మనం అనుదినము కూడా ఆ విశ్వాసములో వెళ్ళాలి.
మరి అవిశ్వాసుల సంగతి ఏంటి అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆహ్, నరకం అనేది భూగర్భంలో ఉంది. అయితే పరదేశు మాత్రం అబ్రహాము రొమ్ము మాత్రం పరమునకు ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఆయన లేచి మృతుడై తిరిగి లేచిన తర్వాత ము తిరిగి లేచే క్రమంలో శనివారం నాడే శుక్రవారం ఆయన శిలువ మరణం మరణించాడు. శనివారం నాడు భూగర్భంలోకి ఆత్మ వెళ్ళి యేసు ఆత్మ చెరగా వెళ్ళిపోయిందని వాక్యంలో మనం చెప్పుకుంటున్నాం. అయితే భూగర్భంలో ఉన్నటువంటి నరకంలో ఇప్పటికే ఈ యొక్క అవిశ్వాసులు, దుష్టులు వేదన పొందుతున్నట్లుగా మనము వాక్యంలో చూడవచ్చు. మత్తయి సువార్త 13:30లో కట్టలు కట్టలుగా వాళ్ళని కాల్చేసే విధంగా జరుగుతుంది అక్కడ ప్రక్రియ. పరిసయ్యులు పశ్చాత్తాపడబడితే పుట్టులా కాల్చివేయబడతారని మత్తయి 3:12లో ఉన్నది. నీటిని కూడా ఆవిరిగా మార్చేసే తీవ్రమైన వేడి కలిగి ఉంటుంది. ఆ వేడి నీరు కూడా ఆర్పలేనటువంటి అగ్నితో వారు కాల్చివేయబడతారని వాక్యంలో రాయబడింది. సో, అవిశ్వాసులు, దుష్టుల అంతిమ గతి ఏ విధంగా ఉంటుందో మత్తయి 13:30లో ఉంది. గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలుగా కట్టడం. కోతకాలంలో అన్నమాట. మత్తయి 3:12లో గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయుట. అలాగా అవిశ్వాసుల యొక్క ఎండింగ్ ఇలా ఉంటుంది. సో, అవిశ్వాసులందరూ కట్టలు కట్టలుగా వారిని నరకంలో కాల్చివేయుట. భయంకరమైన అగ్నిలో కాల్చివేయుట అనేది బైబిల్‌లో మనం చూస్తున్నాం. మత్తయి 13:30లో చూస్తే కోతకాలము వరకు రెండింటిని కలిసి ఎదుగనీయుడి. అంటే గోధుమలు, గురుగులు కదనమాట. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, అలాగా విశ్వాసులు కట్టలు కట్టలుగా అంటే అనేక మంది అవిశ్వాసులు, దుష్టులు కట్టలు కట్టలుగా కట్టబడే విధముగా వాళ్ళ అగ్నిగుండములో పడవేయబడతారు. ఆ ఆరని అగ్నితో వాళ్ళని కాల్చివేయడం. మత్తయి సువార్త 3:12 ఏముందంటే ఆయన చేట అంటే మనము చేటలుంటాయి కదా! విన్నోయింగ్ ఫోర్క్, విన్నోయింగ్ ఫ్యాన్ అంటారు. ఆ చేటలో ఆ పొట్టు అది తీసేయడానికి బియ్యంలో ఉన్నటువంటి పొట్టుని తీసివేయడానికి చేటలో ఏసి చెరుగుతారు. ఆయన ఆ విన్నోవింగ్ ఫోర్క్ లేక ఫ్యాన్‌ని తీసుకొని తన కళ్ళెమ్మను బాగా శుభ్రం చేసి, గోధుమలను పొట్టులో పోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయాను. గోధుమలును, పొట్టు ఇక్కడ విడగొట్టేస్తున్నాడు. అక్కడ గురుగులు, గోధుమలు అన్నట్టుగా మనము ఇందాకడ వాక్యంలో చూసాం. సో, ఆరని అగ్ని అంటే ఏంటి? ఇప్పుడు మండే పదార్థాలు, ఈ చెక్కలు, తుప్ప మొక్కలు ఇయన్నీ అలాంటి ఆటిల్ని కాల్చేస్తా ఉంటాం. ఆరని అగ్నిని ఎవరు ఆర్పలేరు. ఆరని అగ్ని సమస్తాన్ని దహించేస్తుంది. అయితే దహించే దహించబడడానికి ఇంకా ఏది మెటీరియల్ లేకపోతే అది ఆగిపోతుంది. ఆరని అగ్ని అంటే దేవుని పరిపూర్ణ న్యాయ ప్రక్రియను గమనించవచ్చు. అంటే జడ్జిమెంట్ డే అన్నమాట. జడ్జిమెంట్. ఈ విధంగా మనము ఆరని అగ్ని గురించి తెలుసుకుంటున్నాం. దేవుడు దుష్టులను శిక్షించినప్పుడు నరకంలో ఆ అగ్ని ఆరనిదిగా ఉంటుంది. అయితే ఈ ఆరది మండించే పదార్థాలు లేకపోతే, మండించడానికి ఇంకెవరు లేకపోతే ఆరిపోతుందని అర్థం కాదు. ఈ అగ్ని నిరంతరము కాల్చబడుతూ ఉంటుంది. అయితే 2 రకాలైన భావనలు బైబిల్‌లో గమనిస్తున్నాం అవిశ్వాసుల గురించి. మలాకీ గ్రంథము 4 అధ్యాయము 1, 3 వచనాల్లో చూస్తే దుష్టుల అంతం ఎలా ఉంటుందో తెలుస్తుంది. దుష్టులంటే అవిశ్వాసులు. క్రీస్తులో విశ్వాసము లేనివారు.
ఒక నియమింపబడిన దినం వచ్చుచున్నది. కొలిమిలో కాలినట్లు అది కాలును. గర్విష్ఠులు దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురు లేకుండా రాబో దినము అందరిని కాల్చివేయనని సైన్యములకు అధిపతగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మూడో వచనము, నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదధూళి కింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అణగదొక్కుదురు అని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ అగ్నిలో కాల్చివేయబడతారు, ధూళైపోతారు అని రాయబడింది. కీర్తన 37:20లో భక్తిహీనులు నశించిపోదురు, యెహోవా విరోధులు మేత భూమి గల సొగసును పోలి ఉంటారు. అది కనబడబోనట్లు వారు పొగవలే కనబడుదురు. అంటే వికెడ్ విల్ పెరిష్, బాగానే ఉంటారు భూమి మీద. ఎనిమీస్ ఫ్లవర్స్ లాగే ఉంటారు. తోటలోని ఫ్లవర్స్ లాగే ఉంటారు. అయితే వాళ్ళు నాశనం అయిపోతారు. పొగలాగా పైకి లేస్తారు. మలాకి కీర్తనలో భక్తిహీనుల నాశనము ఈ విధముగా వాళ్ళు ధూళైపోతారు, నశించిపోతారని రాయబడింది. ది ప్రొఫెసీ ఆఫ్ యాషెస్. టోటల్ డిస్ట్రక్షన్ అనమాట. మలాకి 4:1-3, సామ్స్ 37:20లో. సో, మనము ఒక వాక్యాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, యేసు ప్రభువారు ఒక మాట అంటారు. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనంలో, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే ఇక్కడ మనము గమనించుకున్నట్లయితే, దేవుని రాజ్య సువార్తనను ప్రకటిస్తున్నప్పుడు, అంటే బైబిల్ ప్రీచ్ చేస్తున్నప్పుడు రక్షణను విని, వినిన వారికి నిత్య జీవం అవ్వడానికి, నిత్య జీవంలోనికి వెళ్ళడానికి దేవుడు పునరుద్ధానాన్ని బహుమానంగా ఇస్తాడు. అంటే మోషే ప్రవక్తలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, అదే విధముగా కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న విషయాలను, విశ్వాసం వలన మీరు రక్షింపబడతారనేటువంటి మాటలను, యేసునందు విశ్వాసం ఉంచుట వల్ల మీకు నిత్య జీవం వస్తుందన్న మాటలను వినకపోయినట్లయితే వాళ్ళకి రక్షణ అనేది ఉండదు. వాళ్ళ నిత్య నరకంలోకి వెళ్ళిపోతారు. అయితే మనము మలాకీ కీర్తనలో ఏం చూసాం? నరకంలోకి వెళ్ళి ఆళ్ళు భస్మం అయిపోతారు అని వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఇంకొక భావన మనము చూస్తున్నాం. మార్కు సువార్త యేసుప్రభు ఏమన్నాడంటే, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇది చాలా కాంప్లికేటెడ్ వాక్యం ఇది. పురుగు చావదు, అగ్ని ఆరదు. దాని అర్థం ఏంటంటే, మనము జనరల్‌గా అందరూ క్రైస్తవులు ఏమి అర్థం చేసుకోవాలంటే, మనిషి చావడు, అవిశ్వాసి చావడు, అగ్ని ఆరదు అనేది. అది మేబీ కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వాళ్ళు కంప్లీట్ డిస్ట్రక్షన్ అయిపోతుందని కీర్తనలో, మలాకిలో పొట్టు అయిపోతారు, పొగలాగా మారిపోతారని ఉంది. అగ్ని ఆగదు, పురుగు చావదు అనే పదబంధము ఇది యెషయా కూడా అన్నాడు 66:24లో. 700 బీసీలో యెషయాలో ఉన్న మాటనే యేసు ప్రభు 37 ఏడీలో మార్కు సువార్త 9:48లో ఆయన అన్నాడు. అంటే ఇక్కడ మనము గమనిస్తున్నట్లయితే, దేవునిని తిరస్కరించడం వల్ల అవిశ్వాసులు వాళ్ళ నిత్యాగ్నిలో ఉంటారు. పురుగు అనేది ఏం తెలియజేస్తుందంటే, ఒక అపరాధ మనస్సాక్షి, ఎప్పటికీ తొలగిపోయినటువంటి అపరాధం, చెడు జీవము, బ్యాడ్ సోల్ అనుకోవచ్చు. అగ్ని ఆరని అగ్ని శాశ్వతమైన, సంపూర్ణమైన దేవుని తీర్పును సూచిస్తుంది. ఇక్కడ మనకి ఏమనిపిస్తుందంటే, ఇది అగ్ని ఆరిపోదు, పురుగు చావదంటే ఎప్పుడూ కంటిన్యూ అయ్యేటువంటి హింసలాగా అనిపిస్తుంటుంది. అంతము లేని హింస. అక్కడేమో కంప్లీట్ పెరిషింగ్ అని ఉంది.
కీర్తనలు, మలాకీలో నేను చెప్పినట్లు. యెషయా గ్రంథం 66, 24లో కూడా మాటనే యేసు ప్రభువు మార్కు సువార్తలో చెప్తాడు. పురుగు ఎప్పటికీ తొలగిపోని అపరాధ మనస్సాక్షి అంటే చెడు ఆత్మ. అన్‌బిలీవింగ్ ఆత్మ అన్నమాట. ఇది శాశ్వతమైనటువంటి అగ్నిలో చిరకాలము హింసను భరిస్తుంది. హింస పొందాలి అని యేసుప్రభువు చెప్పినటువంటి మాటలో అర్థం. అయితే మనము ఈ కాన్సెప్ట్‌లో ఒకటి అర్థం చేసుకోవాలి. ఒక క్రైస్తవ ప్రపంచంలో అగ్ని ఆరదు, పురుగు చావదనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. ఆ భావన ప్రకారం అన్‌ఎండింగ్ టార్చర్ అంతులేని అవిశ్వాసము వాళ్ళకి అంటే నశించిపోయినటువంటి అవిశ్వాసుల ఆత్మలకు ఉంటుంది. కానీ కీర్తన, మలాకీలో ఏముంది? వాళ్ళు పొగైపోతారు, భస్మం అయిపోతారని వ్రాయబడి ఉంది. అంటే ఇంక ఆళ్ళు కంప్లీట్‌గా వాళ్ళు ఆ నిత్యాగ్నిలో భస్మం అయిపోతారు. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి భావనలొస్తున్నాయి. ఒకటి వారి ఆత్మలు ఎప్పుడూ కూడా నిత్యాగ్నిలో చిరకాలము హింసను పొందుతాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అదే భావన ఉంది చాలా మందిలో కూడా. అయితే మనము ఇందాక చదివినటువంటి వాక్యాల్లో ముఖ్యంగా మలాకీ గ్రంథంలో దుష్టులు బూడిదైపోతారు, పొగగా ఉంటారు. మలాకీ గ్రంథంలో దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉంటారు. కీర్తనలు 37, 20లో భక్తిహీనులు నశించిపోతారు. వారు పొగవలే కనపడకపోదురు. ఈ భావన. ఇది స్క్రిప్చురల్‌గా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భావన ఇది. దీన్ని ప్రాఫెసీ ఆఫ్ యాషెస్ అంటారు. ఏదేమైనా చిరకాలము నిత్యాగ్నిలో అంతములేని హింస పొందినప్పటికిని వాళ్ళు కీర్తనలు, మలాకీ గ్రంథంలో చెప్పబడిన విధముగా బూడిదైపోయినా, పొగలాగా మారిపోయినా ఏదైనా దుష్టుల అంతము, అవిశ్వాసుల అంతము చాలా విషాదకరంగా ముగిసిపోతుంది. కొంతమంది ఏం చెప్తారంటే కీర్తనలు, మలాకీ గ్రంథములో బేసిస్‌గా తీసుకొని వాడు కంప్లీట్‌గా బూడిదైపోయి, కాలిపోయి ఇంకాడు కనిపించడు ఆ వాక్యాల ప్రకారం చెప్తాడు అవిశ్వాసులు. అయితే అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి విధానంలో ప్రభువారు యెషయా గ్రంథంలో ఉన్న మార్కులో చెప్పాడు కదా! వాళ్ళెప్పుడూ చిరకాలము నిత్యాగ్నిలో ఉంటారు. దానికి మనము ఎలా చెప్తామంటే, ఏదైనా ఒక చెక్క ముక్కను తీసుకుంటే, ఆ చెక్క ముక్క ఈ అగ్నిలో వేస్తే అది పూర్తిగా కాలిపోతుంది. అప్పుడు ఇంకా అగ్ని ఉండదు. అలాగా కీర్తనలు మలాకీ గ్రంథాన్ని ఇంటర్ప్రెట్ చేసినప్పుడు అలాగా ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా కంప్లీట్ డిస్ట్రక్షన్ ఈ విధంగా అవుతుంది, పొగలాగా అవుతుంది అనే విధానంలో ఒక కాన్సెప్ట్ అది. నిత్యము హింసింపబడతారు అనే కాన్సెప్ట్‌లో మనము ప్రభువారి మాటలు చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. అంటే 2 కూడా ఒకటే. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత దేహం ఏమీ ఉండదు. దేహం లేని ఆత్మలు. ఆత్మ దేవుడి దగ్గరికెళ్తుంది. సోల్ మనకున్న జ్ఞానం ప్రకారం మనం ఎలాగ ఇంటర్ప్రెట్ చేయొచ్చంటే, ఆత్మకు అంతముండదు. అగ్నికి అంతముండదు. మనిషి కాలిపోయి బూడిదైపోయినట్లుగా మలాకీ గ్రంథము, కీర్తన చెప్తుంటే వాళ్ళు ఇంకా దే ఆర్ నథింగ్. వాళ్ళ వాళ్ళ ఆత్మలు లేక వాళ్ళ యొక్క జీవము
ఇంకా అసలే పరిగణనలోనికి తీసుకొనక్కర్లేదు. దే దే వాళ్ళు నిత్యము బాధింపబడుతున్నా, నాశనం అయిపోయినా, దే ఆర్ నో మోర్ టు బి కన్సిడర్డ్ ఫర్ ది సాల్వేషన్. రక్షణకు వాళ్ళు ఇంకా వాళ్ళకి అర్హత లేకపోయింది. భూమి మీద బతుకున్నప్పుడు ప్రభువుని విశ్వసించలేదు కాబట్టి. అంటే ఒక భావన కీర్తనలు, మలాకీ గ్రంథంలో భావన ఎలా వస్తుందంటే, ఒక చెక్క ముక్క కాలిపోతే ఎలాగా బూడిదైపోతుంది అనే భావన ఇక్కడొస్తుంది. అయితే మనిషి శరీరం ఉండదు కదా! ఆత్మకి ఇంకా చావుండదు. హింసే. అన్‌ఎండింగ్ ఫైర్ అంటే అర్థం ఏంటంటే, అంతము లేనటువంటి ఆరని అగ్ని ఎప్పుడూ నరకంలో ఉంటుంది. ఆత్మలు చిరకాలము కూడా ఎప్పుడు కూడా రక్షింపబడిన ఆత్మలు అవి ఎప్పుడూ కూడా బాధను అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి నివారణగా ప్రభు ఏం చెప్తున్నాడంటే, భూమి మీద ఉండగానే మనము తప్పనిసరిగా ప్రభువుని నమ్మాలి. అంటే ప్రభువు యొక్క ఆరని అగ్ని అంటే అది సంపూర్ణ దేవుని యొక్క న్యాయ ప్రక్రియను ఎవ్వరూ ఆపలేరు. నో వన్ కెన్ స్టాప్ దిస్. ఈ చెత్తను అగ్నిలో వేసినప్పుడు కాలి బూడిదైపోతుంది కదా! అలా శరీరాలు ఏముండదు. బూ బూ బూడిదవ్వడానికి మట్టిలో కలిసిపోతాయి కదా ఆల్రెడీ. ఆల్రెడీ రక్షింపబడిన ఆత్మలు పరదేశంలో ఉన్నాయి. నరకంలో ఆల్రెడీ రక్షింపబడనటువంటి ఆత్మలు అవి నరకంలో హింస పొందుతున్నాయి. వెయ్యేండ్ల పాలన తర్వాత అవి రిజరెక్ట్ అయ్యి పాత ఆహ్, మా గ్ర ప ఈ హెల్‌లో ఉన్నటువంటి నరకంలో ఉన్నటువంటివి ఆత్మలు రిజరెక్ట్ అయ్యి వాళ్ళు ఇంకా వినాశనకరమైన అగ్నిలోనికి తోసివేయబడతారు. అగ్ని సరస్సులోనికి. అది మనకు తెలుసున్నటువంటి భావన. కాబట్టి ఈ విధముగా మనము ఇంటర్ప్రెట్ చేసుకుంటే పురుగనేది అగ్ని ఆరదు అర్థమైంది. పురుగు, పురుగంటే అగ్ని ఆరదు. పురుగు సావదంటే ఇంక ఆత్మ గాని లేతే జీవం గాని చచ్చిపోదు. దట్ దట్ విల్ సఫర్. సఫర్ ఎవర్‌లాస్టింగ్. కనుక ఇటువంటి దుస్థితి వినాశనం నుంచి మనం తప్పించుకోవాలంటే, పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి, మనం బ్రతికుండగానే దేవుని రాజ్యములో మనం ఉంటుండే వారముగా శాశ్వతమైనటువంటి విశ్వాసముతో, పరిపూర్ణమైనటువంటి ప్రేమతో యేసును మనము ప్రేమించి విశ్వసించాలి. సో, మనం వినాశనం నుంచి తప్పించుకుంటున్నామంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే. మనము ఒకవేళ చనిపోయినా పునరుద్ధానం ద్వారా మనకి ఆయన తిరిగి లేపి ఆ పరలోకములో దేవుని రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు. యేసు ప్రభువు ఈ ఉపమానాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే భయపెట్టడం కాదు. దేవుని రాజ్య సువార్తను వినండి, రక్షణను ఉచితంగా పొందండి అనేటువంటి వివరంగా చెప్తున్నాడాయన. దిస్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ పారబుల్. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ప్రయోజనకరమై ఉన్నది. పాత కొత్త నిబంధనల్లో మనం చూసినట్లయితే రక్షింపబడిన వారికి రక్షణ బహుమానంగా ఇస్తాడు. దేవుని వాక్యాన్ని పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము నమ్మడానికి నిరాకరిస్తే మనల్ని ఎవరు కూడా ఆహ్, రక్షింపలేరు. ప్రభువుని నమ్మే వారికి, రక్షింపబడిన వారికి శాశ్వత నిత్య జీవం ఇవ్వబడుతుంది. అదేవిధంగా తిరస్కరించిన వారికి నిత్యనాగ్నిలో చిరకాలము హింసింపబడే విధంగా వారి ఆత్మలు ఎంతో బాధపడే విధంగా ఉంటాయి. తిరిగి వాళ్ళు రక్షింపబడడానికి అవకాశం లేదు కనుకనే ఆ చనిపోయినటువంటి ధనికుడు అంటాడు, లాజర్‌ని పంపించు, రిజరెక్ట్ చేసి పంపించు. మా 5 సహోదరులు నాకులాగే నరకానికి వచ్చేస్తారు. వాళ్ళు కూడా దుష్టులు అన్న విధానంలో రిజరెక్షన్‌ని రిజరెక్షన్ ఉందని అతను అనుకున్నాడు గానీ నమ్మలేదు. అందుకనే లాజర్‌ని పంపించు అని అడుగుతాడు ధనికుడు. వీడు ఎలాగా ఇంక ఎళ్ళలేడు. నిత్యాగ్నిలో ఉన్నాడు కదా! ఆల్రెడీ సఫర్ అవుతున్నాడు వాడు. అంటే దేహంతో ఉండరు వీళ్ళంతా ఆత్మలు.
ఆత్మ సఫర్ అవుతా ఉంటది. పరదేశులు ఆత్మలు సంతోషిస్తా ఉంటాయి. తర్వాత ఇంకా బాగా ప్రొటెక్టెడ్ ఏరియాకి పైకి తీసుకుపోతాడు యేసుప్రభువు. లోపలున్న భూగర్భంలో ఉన్నటువంటి ఆ పరదేశును. నరకం కిందే ఉంటుంది. సో, మనం నేర్చుకునేదేంటంటే ఈ ఉపమానం నుంచి రక్షింపబడిన వారికి యేసునందు విశ్వాసముంచి చనిపోయిన వారికి పునరుద్ధానము దేవుడు బహుమానంగా ఇస్తాడు. ఆయన రాజ్యంలో పరలోకంలో చేర్చుకుంటాడు. రక్షింపబడిన వారికి పునరుద్ధానము ఉంటుంది అని చెప్పడంలో యేసు ప్రభువు ఈ విధంగా ఈ ఉపమానాన్ని చెప్పాడని మనము నమ్మాలి. మోషే ఇతర ప్రవక్తల మాటలు అంటే పాత నిబంధన గ్రంథంలోవి కూడా వినాలి మనం. ఆ మాటలు వింటూ కొత్త నిబంధన గ్రంథంలో మాటలు కూడా దేవుని మాటలు విశ్వసిస్తూ ఉన్నప్పుడు మాత్రమే రక్షణ మనం పొందుతాము. ముఖ్యంగా యేసునందు విశ్వాసం. ఒకవేళ ఎవరైతే యేసును రిజెక్ట్ చేస్తున్నారో, దేవుని వాక్యాలను విశ్వసించలేకపోతున్నారో, రక్షణ, నిరీక్షణ ఏమీ లేదు అని వాళ్ళకి చెప్పేస్తున్నాడు. సో, తిమోతికి రాసినటువంటి పత్రికలో 2 తిమోతి 3, 16, 17లో ఏం రాయబడిందంటే, విశ్వాసులు దైవజనులు కాబట్టి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ప్రతి సత్కారం చేయడానికి పూర్ణంగా సిద్ధపడి ఉండాలి. దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఉండాలి. అంటే తెలియని వాళ్ళకి దైవవాక్యాన్ని చెప్పేటువంటి సామర్థ్యము కలిగి ఉండాలి. దేవునికి వందనాలు. మీ అందరికి కూడా అనేక సంవత్సరం నుంచి 2 డెకేడ్స్ పైనుంచి దేవుని వాక్యాన్ని కూలంకషంగా వింటున్నారు గనక, మీకు తప్పుడు బోధనలు ఖండించేటువంటి ఆధిక్యతను దేవుడిచ్చాడు. తప్పు అయితే సరిదిద్దడానికి ఇచ్చాడు. ఒకవేళ నీతిగా లేకపోతే శిక్షకు గురవుతారని చెప్పేటువంటి విధానంలో సరిదిద్దడానికి మనందరికీ దేవుడు అవకాశం ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకోవాలి. నమస్కారం. బైబిల్‌లో తరచుగా ఈ వినిపించే చిన్న కానీ వీడియోని చాలా వినండి. మందికి సరిగ్గా అర్థం కాని కొన్ని తీవ్రమైన వాయిస్ పదాలున్నాయి. వస్తుందా లల్లి? ఆరని అగ్ని, చావని పురుగు. ఇవి వినడానికి వాయిస్ వస్తుందా లల్లి? లల్లి వాయిస్ వస్తుందా? వస్తుంది క్లియర్. వస్తుందా? వస్తుంది. ఇప్పుడు రావట్లే పర్లేదు. ఓకే. ఈ వీడియో ఒకసారి వినండి. నమస్కారం. బైబిల్‌లో తరచుగా వినిపించే కానీ చాలా మందికి సరిగ్గా అర్థం కాని కొన్ని తీవ్రమైన పదాలున్నాయి. ఆరని అగ్ని, చావని పురుగు. ఇవి వినడానికే ఎంతో భయంగా ఉంటుంది కదూ! అసలు ఈ మాటలు వెనుకున్న నిజమైన అర్థం ఏంటి? మన ఈనాటి విశ్లేషణలో ఈ ఆసక్తికరమైన దృష్టాంతాలను చారిత్రక మరియు సాహిత్య కోణాల నుండి చాలా లోతుగా పరిశీలిద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రయాణంలో మనం ఒక 5 కీలకమైన అడుగులు వేయబోతున్నాం. మరణానంతర జీవితం నుండి వచ్చిన ఒక వేడుకోలుతో మొదలుపెట్టి, ఆ తర్వాత ఆరని అగ్ని, చావని పురుగుల నిజమైన అర్థాన్ని డీకోడ్ చేస్తాం. ఆ పైన చరిత్రలో నిజంగా ఉన్న హిన్నోము లోయను సందర్శించి, ఫైనల్ గా ఇదంతా మనకెందుకు అనేది ఒక ముఖ్యమైన సందేశంతో ముగిద్దాం. ముందుగా లూకా సువార్తలో కనిపించే ఒక లోతైన, అత్యంత సహజమైన మానవ ఆందోళనతో మన విశ్లేషణలు ప్రారంభిద్దాం. ఇది మరణించిన ఒక ధనవంతుని కథ. ఒక్కసారి ఊహించుకోండి. ఒక ధనవంతుడు చనిపోయాడు. నరకయాతన అనుభవిస్తున్నాడు. ఆ బాధ తట్టుకోలేక అబ్రహామును ఒకటే బ్రతిమాలుతున్నాడు. అయ్యా, భూమి మీద నా 5 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్లైనా ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలి. దయచేసి చనిపోయిన వారిలో నుండి ఒకరిని పంపి వాళ్లను హెచ్చరించండి అని వేడుకుంటున్నాడు. ఆ మాటల్లోని భయం, ఆందోళన ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదూ. కానీ దానికి అబ్రహాము ఇచ్చిన సమాధానం నిజంగా షాకింగ్ గా అనిపిస్తుంది. వారి దగ్గర ఇప్పటికే మోషే, ప్రవక్తలు రాసిన గ్రంథాలు ఉన్నాయి కదా, ముందు వాటిని చదవని అంటాడు. అంటే అప్పటికే లిఖితపూర్వకంగా ఉన్న చరిత్రను, వాక్యాన్ని నమ్మని వాళ్ళు, ఒకవేళ అద్భుతం జరిగి చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి చెప్పినా సరే తమ మనసు మార్చుకోరు అని తేల్చి చెప్పేశాడు. అయితే ఇలాంటి హెచ్చరికలు చెప్పేటప్పుడు లేఖనాల్లో ఎక్కువగా కనిపించే పదం ఆరని అగ్ని. అసలు ఈ భయంకరమైన మాట వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు విశ్లేషణాత్మకంగా డీకోడ్ చేద్దాం. మత్తయి సువార్త ఈ ఆరని అగ్ని గురించి మాట్లాడుతుంది.
అంటే ఆ మంటలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే ఒకవేళ నీళ్లు పోసినా అవి ఆరవు, పైగా ఆ నీళ్లు కూడా ఆవిరైపోతాయి. కానీ ఇక్కడే మనం ఒక ముఖ్యమైన పాయింట్ గమనించాలి. అదేంటంటే ఆ అగ్ని దేన్నైతే కాలుస్తుందో అది పూర్తిగా బూడిద అయిపోయాక, అనగా మండడానికి ఇంకేమీ లేనప్పుడు ఆ మంట దానంతటా అదే ఆరిపోతుంది. సరిగ్గా ఇక్కడే చాలా మందికి ఒక పెద్ద అపోహ ఉంటుంది. ఆరని అగ్ని అనగానే మనుషులను ఎప్పటికీ కాలుస్తూనే ఉండే ఒక శాశ్వతమైన అగ్నిగుండమని అనుకుంటారు. కానీ వాస్తవం అది కాదు. లేఖనాలు దీన్ని ఒక ప్రతీకగా, అంటే దేవుని పరిపూర్ణమైన న్యాయానికి, అలాగే అంతిమంగా జరిగే సంపూర్ణ వినాశనానికి గుర్తుగా మాత్రమే వాడుతున్నాయి. దీన్ని మరింత సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఒక క్యాంప్ ఫైర్ గురించి ఆలోచించండి. బాగా మండుతున్న ఆ మంటల్లో ఒక చెక్క ముక్కను వేస్తే ఏమవుతుంది? ఆ చెక్క పూర్తిగా మాడిపోయి బూడిద అయ్యేంత వరకు మంట ఆరదు. దేవుని న్యాయ ప్రక్రియ కూడా సరిగ్గా అంతే. అదొక ఆపలేని ప్రక్రియ. కానీ అనంతంగా మండేది కాదు. ఇంధనం అయిపోగానే ఆగిపోయే ప్రక్రియ అది. ఈ విషయాన్నే మలాకీ గ్రంథం ఇంకా కీర్తనలు కూడా చాలా స్పష్టంగా ధృవీకరిస్తున్నాయి. దుర్మార్గులందరూ అగ్నికి ఆహుతైపోయి చివరికి పాదాల కింద కేవలం బూడిదలా మిగిలిపోతారు అని వ్రాయబడింది. అంటే అర్థం ఎప్పటికీ ఉండే అనంతమైన హింస కాదు, అది సంపూర్ణమైన వినాశనం. సరే, అగ్ని సంగతి అర్థమైంది. మరి దీంతో పాటే సమాంతరంగా పదే పదే వినిపించే ఇంకొక భయంకరమైన మాట ఉంది. అదే చావని పురుగు. ఇది కొంచెం కలవరపెట్టే అంశమే అయినా దీని కథ ఏంటో కూడా చూద్దాం. మార్కు సువార్తలో, అలాగే ప్రాచీన ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో వారి పురుగు చావదు అనే ఈ వింతైన పదబంధం మనకు కనిపిస్తుంది. ఈ మాట వినగానే మనకు నిజంగానే కంటికి కనిపించే ఏవో భయంకరమైన పురుగులు గుర్తొస్తాయి కదూ. కానీ వాస్తవానికి ఇక్కడ పురుగు అనేది ఒక రూపకం. నీతిని, సత్యాన్ని కాదనుకున్నప్పుడు మన లోపల మిగిలిపోయే ఒక శాశ్వతమైన అపరాధ భావానికి, లేదా మనల్ని లోపల నుండే తొలిచేసే ఒక చెడు మనస్సాక్షికి ఇది ప్రతీక అని ఆధారాలు సూచిస్తున్నాయి. అదొక భరించలేని అంతర్గత బాధ. ఇంతకీ బైబిల్ ఈ ఆరనే అగ్ని, చావని పురుగు లాంటి ఇంత కఠినమైన పదాలను ఎందుకు వాడినట్లు, వాటి మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ ఆశ్చర్యపరిచే చారిత్రక వాస్తవం ఏంటంటే గెహెన్నా లేదా హిన్నోము లోయ అనేది ఏదో ఊహాజనితమైన ప్లేస్ కాదు. పురాతన కాలంలో జెరూసలేం బయట నిజంగానే ఉన్న ఒక డంపింగ్ యార్డ్ లాంటిది. అక్కడ పాతి పెట్టని దిక్కులేని శవాలు పడేసేవాళ్ళు. ఆ శవాలు పురుగులు పట్టి కుళ్ళిపోతూ ఉండేవి. పైగా అక్కడి చెత్తను కాల్చడానికి ఎప్పుడూ రాత్రింబవళ్ళు మంటలు రగులుతూనే ఉండేవి. యేసు ఈ ప్రదేశాన్ని ఊరికే వాడలేదు. సంపూర్ణ వినాశనం అంటే ఏంటి, దేవుని నుండి శాశ్వతంగా దూరం అయిపోవడం ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి వాళ్లకు రోజు కంటికి కనిపించే ఆ అత్యంత భయంకరమైన ప్రదేశాన్ని ఒక ఎగ్జాంపుల్ గా వాడారు. వినడానికి ఇది ఎంతో కఠినమైన వాస్తవం. ఈ చారిత్రక ఆధారాలు, ఈ చెత్త కుప్పల ఉదాహరణలు అన్ని చూశాక మన విశ్లేషణ మళ్ళీ మొదటికి వస్తుంది. అదే ఆ ధనవంతుని హెచ్చరిక దగ్గరికి. అసలు ఈ మొత్తం కథ వెనుక ఉన్న ఫైనల్ మెసేజ్ ఏంటి? ఈ రోజుల్లో మనం ఏదైనా సత్యాన్ని, ముఖ్యమైన డేటాని సేవ్ చేసుకోవాలంటే ఫోన్లలో, ఫైల్స్ లో డిజిటల్ డాక్యుమెంట్స్ పెట్టుకుంటాం కదా. అలాగే ప్రాచీన కాలంలో కూడా దేవుని వాక్యాన్ని పదిలంగా భద్రపరిచిన మోషే, ప్రవక్తల లిఖిత గ్రంథాలు అప్పటికే వాళ్ళ దగ్గర ఉన్నాయి. ముందు వాటిని నమ్మాలని వాళ్లకు స్పష్టంగా చెప్పబడింది. అందుకే 2వ తిమోతిలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. వ్రాయబడిన ప్రతి లేఖనం కూడా మనల్ని హెచ్చరించడానికి, సరైన దారిలో పెట్టడానికి, మనకు దిశానిర్దేశం చేయడానికి 100% ఉపయోగపడుతుంది అని. రక్షణ పొందడానికి అదే సరైన మార్గం. ఇదంతా విన్నాక చివరిగా ఒకటే ప్రశ్న మిగులుతుంది. మన మనస్సు, మన ప్రవర్తన మారాలంటే చరిత్రలో ఇప్పటికే వ్రాయబడి ఉన్న ఈ స్పష్టమైన హెచ్చరికలు సరిపోతాయా? లేదా ఎవరైనా చనిపోయిన వారు తిరిగి రావడం లాంటిది ఏదైనా పెద్ద అద్భుతం కళ్ళెందుకు జరిగితే కాని మనం నమ్మమా? ఈ ప్రశ్నతో నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఈ చారిత్రక విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.